హైదరాబాద్ లో చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. తెల్లవారుజామునే గోల్కొండ ఇబ్రహీం బాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత కనిపించింది. రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనక వైపు ఉన్న మూసీ వైపు నుంచి చిరుత వెళ్లినట్లు గుర్తించారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక చిరుత సంచారంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం అనేది స్థానిక ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ఇబ్రహీం బాగ్లో ఉన్నాం. ఒకసారి గమనిస్తే ఇబ్రహీం బాగ్లో ఈరోజు తెల్లవారుజామున 3:30 సమయంలో అయితే రోడ్డుకు మనం చూడవచ్చు. ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్స్ వైపుగా వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనము సీసీ కెమెరా విజువల్స్ సంబంధించినటువంటి విజువల్స్ని అయితే గమనించవచ్చు. ఈ క్రమంలోనే మనం గమనిస్తే ఇటు మూసీ వైపుగా మనం చూడవచ్చు. గత ఈ నెల 9వ తేదీ నుంచి అయితే చిరుత సంచారం జరుగుతుందంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి అయితే ఇప్పటికే ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికారులు అయితే కొన్ని ఆనవాళ్లను సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఇటు నార్సింగి, రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్, మంచిరేవుల తదితర ప్రాంతాలలో ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే చిరుత పులి సంచారం నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న క్రమంలో కొంత ప్రజలను కూడా అలర్ట్ చేసే విధంగా అయితే చర్యలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామున ఇటు ఉదయం వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చిరుత సంచారం ఉన్న క్రమంలో ఏ క్షణంలోనైనా చిరుత ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులను దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే ఇటు ప్రజలకు సలహాలు సూచనలు చేస్తున్న క్రమంలో మనం ఒకసారి ఇబ్రహీం బాగ్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ను మనం ఒకసారి గమనించొద్దాం. మనకు ఇది ప్రధాన రహదారిగా చెప్పవచ్చు. లంగర్ హౌస్ నుంచి నార్సింగ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఉదయం వేళలో తెల్లవారుజామున అయితే మనం ఇక్కడ ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి మన ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఈ లోపల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలోనే ఇటు పెద్దగా జనాలు అయితే లేరు. ఈ క్రమంలోనే ఉదయం తెల్లవారుజామున హెడ్ క్వార్టర్స్ ముందు భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్చ్ ఉందో దాని చుట్టూ కూడా తిరిగి చిరుత వెనుకకి వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం బారాదారికి సంబంధించినటువంటి ప్రాంతం వైపుగా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గోడ దూకి ఇటు నుంచి అయితే చిరుత ఇటు వచ్చి ఇటు విధంగా ముందుకట్టు వెళ్ళడంతో పాటు తిరిగి అక్కడి నుంచి కూడా మళ్ళీ చిరుత వెనక్కి తిరిగి వచ్చినట్లయితే ఇటు సీసీ కెమెరా దృశ్యాలలో రికార్డ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ విషయం తెలిసిన అనంతరం అయితే ఇటు ఆర్మీ అధికారులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని కూడా ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీసుకొని కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. చిరుతకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో చిరుత ఈ ప్రధాన రహదారి దాటుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కొంత మనం విజువల్ చూసిన అనంతరం అయితే చిరుతకు సంబంధించినటువంటి సంచారం నిజమేనని భావించే విధంగా మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే కొంత అప్రమత్తం చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం చిరుతకు సంబంధించినటువంటి ఒక విజువల్స్ సీసీ కెమెరాకు చిక్కడంతో అయితే ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా ఫారెస్ట్ అధికారులు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ఇటు మంచిరేవుల కానీ, నార్సింగి, రాజేంద్రనగర్, ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తదితర ప్రాంతాల్లో కూడా ట్యాప్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే చిరుతకు సంబంధించినటువంటి సమాచారం కోసం గత కొద్ది రోజులుగా ఆనవాళ్లను గుర్తించడంతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పెట్టిన క్రమంలో ఎక్కడ కూడా రికార్డు కాలేదు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఇటు హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ముందున్నటువంటి కెమెరాలలో అయితే ఇటు రికార్డ్ అవ్వడంతో చిరుత జాడకు సంబంధించి అయితే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత అనేది వచ్చింది. ఇకపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా నివసించేటువంటి ఈ ప్రాంతంలో అయితే చిరుత సంచారం కొనసాగుతున్న క్రమంలో ఏ క్షణమైనా కూడా పులి ప్రత్యక్షమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంత ప్రజలు జాగ్రత్తగా ఉండి సమాచారాన్ని వెంటనే ఇటు ఫారెస్ట్ అధికారులకు చెప్పాలంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ అదేవిధంగా సమాచారం అందిన వెంటనే ఇటు అధికారులకు అందించినట్లయితే చిరుత వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుందని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు నార్సింగి, రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంచిరేవుల అదేవిధంగా రామ్దేగూడ, ఇబ్రహీం బాగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పిన క్రమంలో ఇటు చిలుకూరుకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా ఈ యొక్క చిరుత కోసం సంచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చిరుత అయితే ఇటు సీసీ కెమెరాలకు చిక్కడం అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న క్రమంలో అధికారులు కూడా వారికి భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా చిరుతను పట్టుకుంటాం. ఎందుకంటే జనావాసాలలోకి వచ్చిన క్రమంలో చిరుత భయంతో కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇందుకనే
ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఇబ్రహీం బాగ్ వద్ద అయితే కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.